రైతు పంటలకు గిట్టుబాటు ధరను కల్పించి దళారుల బిడద లేకుండా చేయాలని ములుగు జిల్లా గోవిందరావుపేట మండలం మొద్దులగూడెం గ్రామానికి చెందిన కాడబోయిన రవి అన్నారు. ఆరుగాలం శ్రమించి పంట తీసిన రైతుకు నాణ్యమైన గిట్టుబాటు ధరను అందిస్తూ రైతుకు న్యాయం జరుగుతుందని పేర్కొన్నారు. ఐకేపీ సెంటర్ల ద్వారా ప్రభుత్వం వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి రైతు కల్లాల వద్దే ధాన్యం కొనుగోలు చేసి రైతుల అకౌంట్లో డబ్బులు సకాలంలో వేస్తున్నారని అన్నారు. సెంటర్ నడుతుంది మంచిగానే, వాళ్ళు తీసుకుంటారు. మిల్లర్లు కాడికి పోయేసరికి గత ప్రభుత్వంలో కింటకు 4 కిలోలు 5 కిలోలు 6 కిలోల దాకా నష్టం జరిగింది. ఆ రైతు ఆరోగ్యరాని కష్టపడి 6 నెలలు కష్టం చేసి పండించిన పంటకు అక్కడికి వచ్చేసరికి 5 కిలోలు 3 కిలోలు పోయేసరికి రైతు బాధాకరంగా బాధపడే సందర్భాలు ఉన్నాయి. అటువంటివి జరగకుండా ప్రభుత్వాలు చొరవ తీసుకొని అటువంటిని అన్నిటి అరికట్టి మరి రైతులకు న్యాయం చేయాలని. ఈ రక రైతు లేకపోతే ఎవరు కానీ ఏ వాణిజ్యం కానీ ఇప్పుడు అలాంటి దుకాణాలు కిరాణా షాపులు కావచ్చు, మిల్లర్లు కావచ్చు, ఉద్యోగాలు చేసేటోళ్ళు కావచ్చు, ఎవరైనా సరే రైతు మీద ఆధారపడి రైతును దోసుకున్నటువంటి వ్యవస్థ. మరి ఇట్లాంటివి చూసుకున్నప్పుడు రైతుకు మరి అన్యాయం జరుగుతుంది. కాబట్టి ఆ రైతే లేకపోతే ప్రభుత్వాలే లేవు, ఏది కూడా ఉండదు. కాబట్టి ఆ రైతును ఆదుకోవాలని ఈ యొక్క ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసుకుంటాను. రవి, నేను రైతును, ముద్దులగూడెం గ్రామం మాది. గత ప్రభుత్వంలో చూసుకుంటే ఒడ్లు పంటలకు పంటల కాడికి వచ్చినప్పుడు ప్రకృతి పంటలు ఇక్కడ మాకు కెనాల్ నీళ్ళు ఏం రాలేదు, అసలు గోదావరి నీళ్ళు ఏం రాలేదు. మేము గుండ్లవాకు ప్రాజెక్టుకు వాకు మోటార్లు పెట్టుకొని మోటార్ల ద్వారానే పంటలు పండించుకున్నాం. పంటలు రైతుకు మంచిగా ఉన్నాయి. కాకపోతే ఏంటంటే గత ప్రభుత్వంలో రైతు అనేటోడు అందరికీ అన్నం పెట్టేది అన్నదాత రైతు. ఒక కిసాన్ అంటే రైతు దేశానికి కానీ ఎవరికి కానీ ఒక రైతును చిన్న చూపు చూడకుండా ఇప్పుడు ఈ ప్రభుత్వం కూడా మంచిగా చూసుకోవాలని మేమందరం ఈ ప్రభుత్వం మన ముఖ్యమంత్రి మన రేవంత్ రెడ్డి గారిని కూడా వేడుకుంటున్నాం. మరి రైతుకు కింటకు 500 బోనస్తో పాటు ఇస్తారని ప్రభుత్వం మొన్న చెప్పడం జరిగింది. వాళ్ళు అది కూడా నెరవేర్చాలని మేము వాళ్ళకి విజ్ఞప్తి చేస్తున్నాం.